పెద్దలకి, పిల్లలకి, నా శిష్యులకి, నా అభిమాన శిష్యులకి అందరికీ కూడా నమస్కారాలు. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తారని నేను అనుకోలేదు. నాకు మళ్ళీ ఇక్కడికి పిలుస్తారని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఉద్యోగం చేశాను, వెళ్ళిపోయాను అంతే. అయితే ఎంత సన్మానం చేసేందుకు మీ అభిమానాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఇది నా గుండెల్లో ఉంచుకుంటాను. ఎప్పుడు నా గుండెల్లో మీరు ఉంటారు. కానీ ఈ శాలువ అనేది మీ అభిమానమే. ఇదంతా నా అభిమానం. మీ అభిమానం నాకు కప్పారు ఇక్కడ. కాబట్టి ఈ అభిమానాన్ని ఏనాడు మర్చిపోకుండా శాస్త్రంగా ఉంచుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా, మీరు మీ పిల్లలు అందరూ కూడా సుఖశాంతులతో ఎల్లవెల్ల కూడా ఆనందంగా ఉండాలి. మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి. ఇంకా ఈ సంస్థని ఇంకా బాగా అభివృద్ధి చెందించాలి. మన స్కూల్ని కూడా బాగా కూడా అభివృద్ధి చెందించాలి. స్కూల్లో పిల్లలు తగ్గిపోయారని విన్నాను. అలా తగ్గించకండి. మన స్కూల్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి మన స్కూల్కి మీ పిల్లలు పంపించండి. పంపించి మన స్కూల్ని అభివృద్ధి కొద్దిగా చేయండి. చేస్తే బాగుంటుంది. మన వాళ్ళు ఎక్కడున్నా సరే అందరూ కూడా బాగుండాలి అని నేను కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. ఏం పట్టు సేవక పడతా ఇప్పుడు భారత పాటిస్తానులే. భారత పాటిస్తాను. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు, ఆసేతు హిమాచల సస్య శ్యామల్ కి జయ జయలు, భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. తామృతములు పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు, ఆసేతు హిమాచల సస్య శ్యామల్ జీవధాత్రికి జయ జయలు, భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. చాలా చాలా థ్యాంక్స్ సార్. మన దుర్గారావు గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా 2 మాటలు మాట్లాడాల్సిందిగా. అందరికీ నా అభివందనం. ముఖ్యంగా దీన్ని సాధించిన పూర్వ విద్యార్థులు, నేను పూర్వాటి అపూర్వ విద్యార్థులనే అంటాను. సాధించలేనిది సాధించారు అంటే వీళ్ళకి పూర్వ విద్యార్థులు నేను అనడం లేదు, అపూర్వ విద్యార్థులని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం చేసిన వల్ల ఎంత ఉపయోగం ఉందో మీకు తెలియడం లేదు. ఫ్యూచర్లో తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే మీరు ఒకరికొకరు సాంప్రదించం చేసుకొని, కళ్ళకి చేసుకొని, ఒకరి విషయాలు ఒకరు చర్చించుకొని, మీ సమస్యల్ని అన్నింటినీ పెట్టి సమస్యలు తీర్చుకోండి. ఇంకా నో టెన్షన్ మీకు ఉండదు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఈ మహేష్ తెలుగు విద్యార్థుల సంఘం, it is a great privilege that the school, that the association, it's a great achievement in my intention. Actually, నేను అనుకోలేదు అసలుకి స్పీచ్ ఇచ్చారు తెలుసు, కానీ ఈ ఆర్గనైజేషన్ చేశారో నాకు చెప్పాలనుకుంటున్నాను.
కానీ ఇంకో విషయం చెప్తున్నాను. స్కూల్ ఒక చరిత్ర ఉంది, చాలా పూర్వ విద్యార్థులందరూ మీకు తెలుసు. స్కూలు నేను వచ్చేటప్పటికి 72లో వచ్చాను. 72లో వచ్చేటప్పటికి స్కూల్ తాలూకా వీర్రాజు మేషారి ఉండేవారు. పరిస్థితి కొంచెం అన్ని అంటే రూమ్స్ అన్నీ కూడా బాగా లేవు. రాను రాను అది సెక్రటరీ అప్పుడు సెక్రటరీ బల్లాడి గారు అందరిలో 5-6 రికగ్నైజ్ అయింది. లోకల్ గార్డియన్స్ మిగతా పెద్ద పెద్ద వాళ్ళు చేపెట్టి అతని 5-6 రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత ఏంటంటే 5-6 కొన్ని సంవత్సరాలుగా ద స్కూల్ వాజ్ రైడింగ్ పెండింగ్ ఫర్ ఎ లాంగ్, చాలా సంవత్సరాలు కూడా ఉండి అయిపోయింది. రికగ్నిషన్ కాలేజ్ 7-8 మేము వచ్చిన తర్వాత అప్పారావు మేస్టారు కమిటీ ఛార్జెస్ తీసుకొని మా కమిటీ సెక్రటరీ వాళ్ళ సహాయంతో చాలా ముందడుగేసి 7-8 రికగ్నిషన్ చేశాము 77-78లో. తర్వాత రిక్రూట్మెంట్లు జరిగాయి. ఆ మరి కొద్ది కాలంలో ఇది అయిన తర్వాత నెక్స్ట్ 9-10 చేయాలని అనిపించింది. ఎందుకంటే ఈ అవకాశం చాలామంది 9-10 కోసం దేశాలు వెళ్ళిపోవడం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు, డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ఎలాగైనా చేయాలని అనిపిస్తే మనసులో పుట్టిన తర్వాత అప్పారావు మేస్టర్ దీని విషయంలో చెప్పవలసింది చాలా ఉంది. చాలా సాయం చేశారు. దాంతో బయట ఉండి మన భాస్కర్ మేస్టర్ ఆయన పనిలో ఉండి కూడా స్కూల్ మీద దృష్టించుకొని ఏవిరే మేస్టర్ వీళ్ళిద్దరూ కూడా మాకు సాయం చేస్తూ స్కూల్ కార్యక్రమాల్ని ముందుకి మీరు వెళ్ళండి మేము ఉన్నామనే ధైర్యంతో వచ్చేసారు. అయితే నేను గొండపరలో ఉంటుని 77, 80, 79 వరకు 80లో వచ్చాను ఫ్యామిలీతో. వచ్చిన తర్వాత రికగ్నిషన్ మేము సబ్మిషన్ చేస్తామని నేను పొలిటికల్ లీడర్స్కి మొత్తం అన్ని లేట్ రిక్రూట్మెంట్ కావాలో 15 దినాల్లో ఇమ్మన్నారు. 15 దినాల్లో ఎలా ఇస్తాం మేము? ఆర్గానిక్ పాసిబుల్ అప్పుడు జరగదు. అయినా సరే ఏం చేసాం, ఈ యొక్క ఆరో భాస్కర్ ఏవీరావు తర్వాత వీరభద్రరావు మేస్టర్ సహకారంతో వర్షం పడి వెళ్ళినప్పుడు నీరుగా నిండుగా వచ్చేది. ఆ నీరు బెంచీలు పెట్టి ఖాతాలు తయారు చేసి రాత్రికి రాత్రి కొన్ని రాత్రులు మేము రికగ్నిషన్ చేయించాం. ఇంత చేసినవన్నీ కూడా ఒక ఎమ్మెల్యే లీడర్ చేతిలో పెట్టాం. అది మామూలుగా పెట్టి మీరు వెళ్ళండి అనేసారు. ఇదేంటి ఇంత కష్టపడి తెచ్చాం, జోబులో వేసుకొని వెళ్ళండి అనేసారు. మాకు రికగ్నిషన్ అవుద్దా లేదా మాకు ఉద్దేశించింది. కానీ అప్పటి నేతలు ఏపీటీఏ లీడర్స్ మా మీద గౌరవించి తెలుగు స్కూల్కి ఎలాగైనా కావాలని చూసుకొని 78, 7-8 రికగ్నిషన్ అయిన మరికొన్ని సంవత్సరాల మాసాల్లో 9-10 కూడా రికగ్నిషన్ అయింది. 1980 we are proudly sent to the 10th class batch in 1981. Then the students are very active. అప్పుడు యాక్టివ్లో ఉంటుంది స్టూడెంట్స్, చాలా యాక్టివ్లో ఉంటుంది, చాలా వినయంతో ఉంటుంది. కాబట్టి బాగా మార్కులు తెచ్చుకోగలిశారు. ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత రాను రాను స్ట్రెంత్ తగ్గిపోతుంది. అయినా సరే మేము ఇతర అనేక గ్రామాలకు వెళ్ళి అంటే స్ట్రెంత్ కోసం అదన్నీ మేము ప్రయత్నించాం. హెడ్ మాస్టర్ తర్వాత నెక్స్ట్ ఏవీరావు భాస్కర్ మాస్టర్ కూడా సహకరించారు. ఆయనకి మేము మర్చిపోలేము ఇప్పటికీ కూడా. అయితే రాను మేము ఎంత ప్రయత్నించామో అంత సభలో జరిగింది. రాను ఏంటంటే మా తాలూకా రిజల్ట్ చూసి పక్కన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మా స్కూల్లో అడ్మిషన్ చేయగలిసాం. అప్పుడు అలా మా స్కూల్ తాలూకా రెప్యుటేషన్ కూడా డే బై డే ఇంక్రీజ్. దానికి ఇలాగే రిజల్ట్ రావడం వల్ల గవర్నమెంట్ కూడా కొన్ని మాకు నిధులు సమకూర్చింది. ఆటోమేటికలీ యాజ్ వెల్ అంటే దీంతో సహా అది కూడా 2 కూడా డెవలప్మెంట్ జరిగాయి. బిల్డింగ్ కూడా బాగా చేసాం, బిల్డింగ్ కూడా డెవలప్మెంట్ అయింది. అన్ని రిక్రూట్మెంట్లు కూడా జరిగాయి. కానీ రిక్రూట్మెంట్ విషయంలో కొన్ని చాలా ఒడిదుడుకు వచ్చాయి. కానీ దాన్ని ధైర్యంగా మేము ఎదుర్కొని ఆరో భాస్కర్ ఆధ్వర్యంలో మేము చాలా ధైర్యంగా అడ్వాన్స్ సహాయంతో చాలా మేము కృషి చేసి చేయగలిసాం. అందుకు ఏవీరావు మేస్టర్ కూడా చాలా సహకరించారు. దీనికి మేము కూడా అనుకోలేము. అయితే మొత్తంపై స్కూల్ ఇలాగే నడుస్తూ వెళ్తూ బాగా ఒక
సేవకు ఎలా చేరుకుందంటే పొట్టి శ్రీరాములు అంటే పొట్టి శ్రీరాముల సీటు దొరుకుతాయో లేదు అన్న ఇది గార్డియన్లో కలిగింది. అది సీట్లు దొరుకుతాయా మొదటి లేని ఇంప్రూవ్మెంట్ అలా జరిగింది. అలాంటి స్థితికి నేను తెచ్చుకోగలను. అలా కష్టపడ్డాను. టీచర్స్ అందరికీ కష్టపడినందుకు నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ప్రశంసించింది ఐఎమ్ వెరీ అప్రిషియేటింగ్ ఫర్ కీపింగ్ ద గుడ్ రిజల్ట్స్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది స్కూల్. అది ఇప్పుడు బాగా నడుస్తుంది. దానికి నేను ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎలాగైనా ఈ సమస్యల్ని ఇక్కడ ఉన్న ఎవరైతే ఒకరికొకరు సంప్రదించడం చేసుకొని సమస్యలు తీర్చుకోండి. మీ తాలూకు సమస్యలు ఏమున్నట్టు చెప్పండి. మీరు పై దేశాలు వెళ్ళొద్దు, ఇండియాలో ఉంటూ మీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని మొత్తం పెళ్ళిళ్ళు కూడా చేయించుకోవచ్చు. సంప్రదించడం చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ ఉంటుంది. మనం ఏదో అమెరికాలో ఎక్కడెక్కడో ఏదో దొరుకుతుందని దూరం కొండలు నిలుపుకుంటాయి కాబట్టి డబ్బులు వేస్ట్ చేసి అగ్ని పడుకోకండి. తర్వాత ఇంకోటి సమస్య వస్తుంది, అది జాగ్రత్త గుర్తుంచుకొని నేను ఆపు చేస్తున్నాను. సనాతన ధర్మం ఏదైతే మన ఇండియాలో ఉందో అది మీరు ఎవరు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నా మీ అనేసి మార్చుకుంటే మీరు ఉండండి. ముస్లింలో కలిసిపోవడంగా మ్యారేజ్ చేసుకోవడంగా లవ్ మ్యారేజ్ ఇలాంటివన్నీ మీరు ఇది బంద్ చేయాలి. మన 1947 నాటి సనాతనం కావాలి అంటే మనం మన పిల్లల్ని జాగ్రత్తలో ఉంచి మొబైల్ కంట్రోల్ మటుకు చేయాలి. మొబైల్ కంట్రోల్ చేసి పిల్లల్ని ముందుకు చేయండి. మీకు సమస్యలు ఏంటి ఇది లేదు. కానీ భగవద్గీతలో చెప్పిన మనకేం పర్వాలేదు. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి తప్పదు, పద్మం తప్పదు. జాతిసి ద్రోహితో మృత్యుంజయ మృగద్భవం నిత్యస్స తథా పరిహద్దేయ నశుచో నశుత్వం పరిహర్ష అని పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి అది. కాబట్టి మీరు టెన్షన్ పడక్కర్లేదు. మీకు NBS సంఘం కాదు, మీ సమస్యలన్నీ కూడా తీర్చుకోగలరు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళకి సమర్థించగలరు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టర్ గారికి. నాకు యాక్చువల్లీ ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది. ఏంటంటే మన మాస్టర్ గారికి మనం మూమెంటస్ ఇస్తున్నాం కదా, ఆ మూమెంటస్ పైన మీరు ఏదో రాసిస్తున్నారు. అదేంటి రాసిస్తున్నారో మాకు తెలియట్లేదు. మాకు కొద్దిగా మీరు చదివి వినిపిస్తే బాగుంటుంది అన్నారు. అయితే మూమెంటస్ పై మేమేం రాసామంటే మాలోని అజ్ఞాన తిమిరాన్ని తరిమి విజ్ఞాన జ్యోతిని నింపిన జ్ఞానదాత మీరు. ఒక తరగతి గదిలో 100 మంది జీవితాల గతిని సవరించిన మార్గదర్శి మీరు. పాటలతో పాటు మాకు జీవిత పాఠాలను నేర్పిన ఆదర్శమూర్తి మీరు. ప్రేమతో నిస్వార్థంగా మా బతుకు బాటను నిర్మించిన త్యాగమూర్తి మీరు. మా అభిమాన గురువర్య, మీకివే మా శతసహస్ర వందనాలు. ప్రేక్షకుల్లో కాస్త నిరుత్సాహం నేను చూశాను. కాబట్టి ఓ అమ్మాయి సంసిద్ధంగా ఉంది, రావడానికి వచ్చేస్తుంది. దుర్గారావు మ్యాథ్స్ గారు ఒక చీటీ ఓపెన్ చేస్తారు. అందునుండి లక్కీ డ్రా. మీరు వెళ్తామంటే వెళ్ళలేవు. లక్కీ డ్రా. రెడీయా? మీ అదృష్టాన్ని చూడండి. వావ్, మంకల లలిత గారు. మంకల లలిత గారు, కమాన్ చప్పట్లు. మంకల లలిత గారు. బర్రి విజయ. బర్రి విజయ. బర్రి విజయ మా క్లాస్మేట్.
రావాలి. బర్రి విజయకు స్వాగతం. నెక్స్ట్ ఎవరు మాస్టర్ చెప్పబోతున్నారు. గెట్ రెడీ. షణ్ముఖరావు బనిశెట్టి 98 బ్యాచ్. షణ్ముఖరావు బనిశెట్టి 1998 బ్యాచ్. కమాన్ షణ్ముఖరావు గారు. ఓకే. నెక్స్ట్ ఎవరు మాస్టారు తమ లేత నవనీత సుకుమార కోమలతి కోమలమైనటువంటి అబ్బా పడాల కృష్ణారావు గారు అతని యొక్క బహుమతిని పడాల మోహన్ రావు గారు ఉంటే తీసుకోగలరు. అతను ముంబైలో ఉన్నారు. యాక్చువల్లీ లాలా పేరు. పడాల కృష్ణారావు యొక్క ప్రైజ్ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరుంటే తీసుకోగలరు. పడాల మోహన్ రావు గారు ప్లీజ్ యా పడాల మోహన్ రావు గారు వస్తారు. పడాల కృష్ణారావు గారి ప్రైజ్ ని పడాల మోహన్ రావు గారు అందజేసుకుంటారు. మన లింగరాజ్ మాస్ గారు బత్తల రేవతి ఉన్నారా? బత్తల రేవతి 2001 బ్యాచ్. బత్తల రేవతి కమాన్. ఎస్ఎస్ మేడం గారు అనౌన్స్ చేస్తారు. నల్ల రమేష్ నల్ల రమేష్ గారు. ఓకే ప్రైజెస్ బర్రి విజయ్ గారికి దుర్గా రమేష్ గారు బర్రి విజయ్ గారికి ఏం చేస్తారు? బర్రి విజయ్ గారికి దుర్గా రమేష్ గారు మల్లికేంద్ర రమేష్ గారు అందజేస్తారు. లలితకు విశాల్ మాధవ రమేష్ గారు అందజేస్తారు. రేవతి గారికి నల్ల రమేష్ గారు నల్ల రమేష్ ఉన్నాడు. ఇంకా ఉన్నాడు. ఇంకొకటి పడాల కృష్ణారావు గారి యొక్క బహుమతి మన ఇద్దరు వేరే రమేష్ గారు అందజేస్తారు. పడాల మోహన్ రావు గారు అందుకుంటారు. ఇంకా నెక్స్ట్ మన లింగరాజ్ మాస్ గారు అందజేస్తారు. సన్ముఖ్కి బనిశెట్టి సన్ముఖ్ గారికి బాబు పెట్టు. అని వచ్చారు. నల్ల రమేష్ యొక్క బహుమతిని మన కృష్ణారావు గారు అందుకుంటారు. ఎస్ఎస్ మేడం గారు ఇస్తారు. ఫోటో థ్యాంక్ యూ.
ఒకరు అతను రచయిత, ముందడుగు సంస్థాపక సభల్లో ఒకరు అతను రచయిత, మరి ముఖ్యంగా సినీ సమక్షకులు అతను, బెంగాల్ జన విజ్ఞాన వేదిక యొక్క అధ్యక్షులు అతను, సైన్స్ కార్యకర్త, బ్యాంక్ ట్రేడ్ యూనియన్ యొక్క అతను నాయకులైనటువంటి గౌరవనీయులు శ్రీ ఐక బాలాజీ గారిని నేను ఇక్కడికి ఆహ్వానిస్తాను. ప్లీజ్ సార్. ఐక బాలాజీ గారికి ఒక చిన్న కండువతో సన్మానిస్తారు మన గణేష్ గారు. బి గణేష్ గారు వేదిక మీదకి రావాలి. ఐక బాలాజీ గారికి చిన్న కండువతో సన్మానిస్తారు. కండువతో ఐక బాలాజీ గారికి సన్మానిస్తారు. అలానే బల్ల ప్రకాష్ గారు చిన్న బొకేతో సన్మానిస్తారు ఐక బాలాజీ గారికి. ఇప్పుడు 2 మాటలు మాట్లాడతారు ఐక బాలాజీ. ధన్యవాదాలు. ఇక్కడ జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన పెద్దలకి, పూర్వ ప్రముఖులకి, స్టేజ్ ముందు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. మనం ఈరోజు చూస్తున్న కార్యక్రమం నిన్నటి నుంచి 2 రోజులుగా జరుగుతున్న కార్యక్రమం ఇది పూర్వ విద్యార్థులు చేస్తున్నది కాదు, అపూర్వ విద్యార్థులు చేస్తున్నది అని దుర్గారావు మాస్టర్ గారు చెప్పారు. హుగ్లీ జిల్లాలో తెలుగు వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే నాదో చిన్న ప్రశ్న. తెలుగులో మొట్టమొదటి అచ్చయిన పుస్తకం ఎప్పుడు వచ్చింది? అది తేదీ చెప్తాం, 1808 సంవత్సరంలో వచ్చింది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ నుంచా, హైదరాబాద్ నుంచా? కాదు. అది తెలిస్తే మన ఊరి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. తెలుగులో అచ్చయిన మొట్టమొదటి పుస్తకం పవిత్ర బైబిల్, నూతన నిబంధన, విలియం క్యారీ 1808లో శ్రీరాంపూర్ నుంచి వచ్చింది. సో ఇది మన శ్రీరాంపూర్లో తెలుగు వాళ్ళ తాలూకా గొప్పతనం. ఇటీవల ఒక నెల్లూరు నుంచి వస్తున్న ఒక సైన్స్ క్యాలెండర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నేను ఈ ఊరు తాలూకు ఈ గొప్పతనాన్ని కూడా అందులో చేర్చాను. రెండో విషయం, ఇక్కడ పక్కనే జితేంద్రనాథ్ లాహిరి రోడ్డు ఉంది. అందులో జితేంద్రనాథ్ లాహిరి నిర్మించిన, ఆయన నివసించిన ఇల్లుతో పాటు జితేంద్రనాథ్ లాహిరి పార్క్ ఉంది. పక్కనే శ్రీరాంపూర్ బెల్టింగ్ ఒక కంపెనీ కూడా ఉంది. మనకి బొట్టల దగ్గర జితేంద్రనాథ్ లాహిరి తాలూకా విగ్రహం ఉంది. ఆ కంపెనీలో కూడా విగ్రహం ఉంది. ఈ జితేంద్రనాథ్ లాహిరికి మన తెలుగు వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? జితేంద్రనాథ్ లాహిరి అమెరికాలో చదువుకున్నారు, కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. తన కెమికల్ ఇంజనీరింగ్ తాలూకా నాలెడ్జ్తో అతను బెల్టింగ్ కార్పొరేషన్ తయారు చేశారు, బెంగాల్లో మొదటిది. వాళ్ళ వారసులు ఇప్పుడు ఢిల్లీ రోడ్లో కూడా వాళ్ళు బెల్టింగ్ కార్పొరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ జితేంద్రనాథ్ లాహిరి అమెరికాలో చదువుకుంటున్నప్పుడు జితేంద్రనాథ్ లాహిరి దగ్గర మల్ల విద్య నేర్చుకున్న తెలుగు వ్యక్తి దరిసి చెంచయ్య. మనకి భగత్ సింగ్ తెలుసు, ఖుదీరామ్ బోస్ తెలుసు, విప్లవకారులు బెంగాలీ, పంజాబీ చాలా మంది గురించి మనకి తెలుసు. కానీ మనలో ఎందరికి తెలుసు? తెలుగు వాళ్ళలో అమెరికా నుండి భారతదేశంలో స్వాతంత్రం సాధించడానికి మన దేశంలో పెద్ద ఎత్తున స్వాతంత్ర సమరం ప్రారంభం కాకమునుపు నుండే అక్కడ అమెరికా నుంచి పడవల్లో వచ్చి మన దేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయ వలస కార్మికులందరినీ కలుపుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేసిన అతి కొద్ది విప్లవకారుల్లో మన తెలుగువాడైన దర్శి చెంచయ్య ఒకరు.
అటువంటి దర్శి చెంచయ్య జితేంద్రనాథ్ లాహిరి చెప్పిన ప్రతి మాటని పాటించాడు. ఆయన దగ్గరే మల్ల యుద్ధాన్ని కూడా నేర్చుకున్నారు. అటువంటి దర్శి చెంచయ్య 135వ శత జయంతి ఈరోజు. ఇటువంటి చారిత్రక ఒక గడియల్లో మనం ఈ శ్రీరాంపూర్లో మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దర్శి చెంచయ్య గురించి ఒక ప్రత్యేకమైన పుస్తకం తీసుకురావడానికి కృషి చేస్తూ నేను ఇక్కడ జితేంద్రనాథ్ లహరి గురించి తెలిసిన చాలామంది బెంగాలీ వాళ్ళ నుంచి సమాచారం సేకరించాను. అందుకోసం నాకు మన ఏవి రావు మాస్టర్ గారు కొంతమంది మిత్రుల అడ్రస్లు కూడా ఇచ్చారు. వాళ్ళతో సంప్రదించడం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా దర్శి చెంచయ్య మీద తీసుకొచ్చిన ప్రత్యేకమైన పుస్తకాన్ని, శ్రీరాంపూర్తో అనుబంధం ఉన్న దర్శి చెంచయ్య పుస్తకాన్ని, ఈ శ్రీరాంపూర్ పక్కన మహేష్లో మన తెలుగు వాళ్ళ మధ్య ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఏవిరావు మాస్టర్ గారు లేరు, వేదిక పైన మన మాస్టర్ గారు వీర్రాజు మాస్టర్ గారు ఉన్నారు. వీర్రాజు మాస్టర్ గారి చేతుల మీదుగా ఈ దర్శి చెంచయ్య పుస్తకాన్ని ఆవిష్కరించవలసిగా కోరుతున్నాను. ఎవరికైనా కాపీలు కావాల్సి వస్తే నన్ను సంప్రదించగలరు. కొన్ని కాపీలు ఇవ్వగలను, కొన్ని పీడిఎఫ్లు కూడా పంచగలను. మాస్టర్ గారు ఏవిరావు మాస్టర్ గారు ఇక్కడ లేరు. పర్లేదండి, నేను అప్పగిస్తాను. అరుదైన వ్యక్తిత్వం దర్శి చెంచయ్య. ఆయన తన 36 సంవత్సరాల జీవితంలో 8 సంవత్సరాలు దేశ విదేశ జైళ్లలోనే గడిపారు. రెండో లాహోర్ కుట్ర కేసులో తర్వాత అతను చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు, వితంతు వివాహాలు చేశారు. చాలా ధైర్యశాలి. దర్శి చెంచయ్య గురించి ఈవేళ ఆంధ్రాలో చాలా చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సభలో మనం దర్శి చెంచయ్య పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాము వీర్రాజు మాస్టర్ గారి చేతుల మీదుగా. ధన్యవాదాలు. మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశంలోనే ఈ పని ముగించేద్దామని అనుకున్నాం. ఆ స్కూల్కి కూడా నేను ఒక కాపీ ఇస్తానండి. కేశవరావు గారు ప్లీజ్. అంటే తెలుగు అది లేదు, అది రుచి చెప్పుకోండి ఎదురే కదా ఇలాగా అంతే కదా. సాహిత్యం అంటే అభిమానం. కేశవరావు గారు, తెల్లిపర నుంచి రామారావు గారు, నేను స్కూళ్ళకి పుస్తకాలు పంపిస్తాను. ఇంకా ఎవరికైనా కావాలంటే మొబైల్ నెంబర్ ఇస్తే నేను పీడిఎఫ్ కాపీ పెడతాను. ఈ పుస్తకం 2 ఏళ్ల క్రితం మేము రామచంద్రపురంలో ఆవిష్కరించాము. మన కలకత్తాలోనే ప్రింట్ అయింది. ఇందులో మన శ్రీరాంపూర్ తాలూకా చాలా బొమ్మలు కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ రమేష్, ఈ అవకాశం ఇచ్చినందుకు. పూర్వ పసరి వేదిక మీదకి రావాలి. చాలా చక్కని మిత్రదర్శనం చేసింది. పూర్వ పసరికి ఒక చిన్న బహుమతి మన బాలాజీ మేస్ గారి చేతుల మీద ఆ అమ్మాయికి అందజేస్తాము. పూర్వ పసరి వేగంగా రావాలమ్మా. పూర్వ పసరి చిన్న బహుమతి పూర్వ పసరి గారికి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక నాటిక పంచుతుంది మీరు నుంచి మన స్నేహగీతం ఏరా ఏరాలోకి
జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చీకలన్నీ చింతవాలే తడి కన్నులని తెరిచిన నేస్తమా ఒడిదుడుకులను నిలిచిన స్నేహమా వినాయకుని చేసి ఊరేగించేవాళ్ళం. ఆదివారం సార్ అనుకుంటూ రాదే ఆగే Open the curtain. Open the curtain. వచ్చుంటారు. ఏ కుంజన రా. ఎన్ని రోజులు కూర్చో మా ఇంటికి? కూర్చో. ఎలా ఉన్నావు? నేను బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ఇంతకీ నీకు కాఫీ కావాలా జ్యూస్ కావాలా? కాఫీ వద్దులే కానీ జ్యూస్ తీసుకురా. అయితే ఒక్క నిమిషం వెయిట్ చేయి. సరే. ఇందా జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ. జ్యూస్ చాలా బాగుంది. హే, విన్నావా నువ్వు? ఆడవాళ్ళపై జరిగిన కేసులు, మగవాళ్ళు ఆడవాళ్ళపై వేస్తున్న అత్యాచారాలు, ఇవన్నీ వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. చూడు కుంజల, అత్యాచారం ఉంటే ఆడవాళ్ళపై జరగట్లేదు, అది మగవాళ్ళపై మళ్ళీ జరుగుతున్నాయి. మొన్న అయిన జస్టిస్ ఈస్ డ్యూ కేసు వినలేదా నువ్వు? అవునా? అదేం కేసు అంతా? మీకు ఈ కేసు కోసం తెలుసుకోవాలనుకున్నదా? అయితే గ్రామం మొత్తం చూడండి. Open the curtain. అయ్యా చూడు నిఖిత, అతుల్ బాగానే సంపాదిస్తున్నాడు, ఇంకా బెంగళూరులో పెద్ద జాబ్ చేస్తున్నాడు. మనం అడగగానే వాళ్ళు లక్షలు ఇచ్చేస్తున్నాడు. కానీ మనకి సరిపోదు నిఖిత, మనకి ఇంకా కావాలి. అవునమ్మా, ఇప్పటి వరకు వాడు మనకి 16 లక్షల వరకు ఇచ్చాడు. కానీ మనకి అది సరిపోదు, ఎందుకంటే నా సొంత ప్లాన్స్ కూడా ఉన్నాయి కదా. అందుకే చెప్తున్నాను నిఖిత, ముందు మనం అతుల్కి ఒక పెద్ద అమౌంట్ అడుగుదాం. మీ అన్నయ్య ఎలానో సెంట్రల్ ఏరియాలో ఒక ఫ్లాట్ కొంటాడు కదా, మనం 1,00,000 రూపాయలు అడుగుతాం. వాడు రాగానే నేను అడుగుతా, నువ్వు ఎలాగైనా నా సపోర్ట్గా మాట్లాడు. సరే అమ్మా. అమ్మ, అతులి వచ్చినట్టున్నాడు. వెళ్ళు నిఖిత, చూడు. చాలా ఆసక్తిగా ఉంది, కొంచెం కాఫీ ఇస్తావా? కాఫీ విషయం తర్వాత అతుల్, ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా షాప్ రిపేర్ చేయడానికి 1 కోటి రూపాయలు మాత్రమే అవసరం. నువ్వు ఆ డబ్బుల్ని ఎలాగైనా అరేంజ్ చెయ్యాలి. ఇది 1 కోటి రూపాయలా? ఇప్పటికే నేను నీకు చాలా డబ్బు ఇచ్చాను. అంత డబ్బు అయితే నేను ఇవ్వలేను. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను ఇవ్వలేను అయ్యా. అదంతా మాకు తెలీదు అతుల్. మీ నాన్న ఆస్తి అమ్మైనా నువ్వు ఆ డబ్బుల్ని ఇవ్వాల్సిందే. ఏమి భార్య కోరిక తీర్చడం భర్త బాధ్యత కాదా? ఇదేంటి అత్తయ్యా? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే రేపు కోర్టులో నువ్వు తిప్పలు పాలైనట్టే. అతుల్, మా అమ్మ అడిగిన ఒక చిన్న అమౌంట్ నువ్వు అరేంజ్ చేయలేకపోతున్నావా? మా అమ్మ మాట కాదంటావా? నిఖిత, నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? ఇది ఏదో బ్లాక్ మెయిలింగ్ గా ఉంది. నేనైతే ఇవ్వలేను.
పద నిఖిత. నిఖిత చిన్నంత మాటని కొండంత మాట చేసావు నిఖిత. పోరా. కట్నం కోసం వేధించాడు. ఆమె తండ్రి కూడా మనకి ఇతనే కారణం. కేవలం డబ్బు కోసమే కాదండి, ఇతను తనకి శారీరకంగా కూడా హింసించాడు. రోజు తాగొచ్చి పాపం మిగతా గారిని కొట్టేవాడు. అవన్నీ భరించక మిగతా గారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోయి ఇతన్ని వెంటనే 498 సెక్షన్ అరెస్ట్ చేయాలి. అబ్జెక్షన్ మై లార్డ్. ఇవన్నీ నిర్ధారమైన ఆరోపణలు మాత్రమే. అతను ముట్టుకోడు కూడా. తన తల్లి ఆస్తిని గాయించుకోవడానికే నిఖిల ద్వారా ఆడుతున్న నాటకం ఇది. అతను ఎంతో బాధ్యత గల భర్త. ఏంటి నేను చెప్పాలనుకుంటున్నాను? మై లార్డ్, మై క్లయింట్ ఏదో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అబద్ధం మై లార్డ్. ఆమె తండ్రి గుండెపోటుతో చనిపోయారు. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. మేడం, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఒక్కసారి చూడండి. యువర్ ఆనర్, ఈ అతడు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ జాబ్ కూడా చేస్తున్నాడు. నెలకి ఒక 2 లక్షల వరకు శాలరీ కూడా వస్తూ ఉంటది. లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు ఈయన. పాపం నిఖిత గారిని మాత్రం చిల్లి గంప కూడా ఇవ్వడం లేదు. పాపం ఆమె రోడ్డున పడింది యువర్ ఆనర్. అబ్జెక్షన్ మై లార్డ్. అది కేవలం గ్రాస్ శాలరీ మాత్రమే. ఇతని చేతికి ఏమీ మిగలదు మై లార్డ్. మరియు ఇతని ఇంటి లోన్స్ మరియు తన తల్లి మందుల ఖర్చుల పోను ఇతని దగ్గర ఏమీ మిగలదు. కావాలంటే బ్యాంక్ స్టేటస్ చెక్ చేయండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే మేడం. కటన్ మేకన్ మేడం, మేకన్ మేడం, మేకన్ మేడం. yes come. కూర్చోవచ్చా? కూర్చోండి మిస్టర్ అతుల్ సుభాష్, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నది. చెప్పండి. చూడండి మిస్టర్ అతుల్ సుభాష్, ఇఫ్ యూ వాంట్ ఈ కేసు త్వరగా తీరాలనుకుంటే నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వు. కేసు కూడా తొందరగా తీరిపోతుంది, నీకు కూడా చాలా మంచిది. లంచమా? నేను ఎందుకు లంచం ఇవ్వాలి మేడం? నేను ఏ అన్యాయం చేయలేదు, నేను లంచం ఇవ్వను. ఇక నీ ఇష్టం, అందులో మేమేం చేస్తాం? సరే అయితే మేడం. అతుల్, మాధవ్. ఎందుకని తిప్పులు పడుతున్నావు? మేడం గారు అడిగిన డబ్బులు ఇచ్చి పోతే అయిపోతుంది కదా, లేకపోతే జీవితాంతం కోర్టు మెట్లెక్కొని నరకం అనుభవిస్తావు. ప్రాసెస్ ఇస్ పనిష్మెంట్ అని నీకు తెలీదా? మాధవ్, నేను ఏ అన్యాయం చెయ్యలేదు, నేను ఎందుకు డబ్బు ఇవ్వాలి? నేను ఇవ్వను. అయితే న్యాయమా నరకమా అది కోడే చెబుతుంది నీకు. సరే అయితే నువ్వేం చేస్తావో చేసుకో. సరే. మిస్టర్ భరత్, అంటే చెప్పాలనుకుంటున్నా. మై లార్డ్, మై క్లయింట్ ఏదో మీతో మళ్ళీ ఏదో అనుకుంటున్నారు. మేడం, నా కొడుకుని చూసి 3 ఏళ్ళైంది. ఒక్కసారి చూడనిస్తారా మేడం? వాడి ముఖం కూడా నేను మర్చిపోయాను. వాడు నా రక్తం మేడం. వాడిని ఒక్కసారి చూడనియండి మేడం, ఒక్కసారి. అసలు కుదరి యువర్ ఆనర్. ఇతను చెడు ప్రభావం వల్ల కొడుకు పడుతుంది కాబట్టి ఇలాంటి తండ్రి ఉండడం వల్ల కొడుకు ఏమో చాలా భయపడుతున్నాడు. ఇతని చెడు ప్రభావం వల్ల కొడుకు జీవితం కూడా నాశనం అవుతుంది. అబ్జెక్షన్ మై లార్డ్. అది అన్యాయం. ప్రతి తండ్రికి డిసిషన్ రైట్స్ ఉంటాయి. కనీసం కోర్టు ఆవలైన గంట సేపు వీడికి అనుమతి ఇవ్వండి. తండ్రి ప్రేమని పొందే హక్కు తన బిడ్డకు లేదా? వాడు నీ కొడుకు కాదు, నా బిడ్డ మాత్రమే. నా అనుమతి లేకుండా వాడు నీరు కూడా నీ మీద పడడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళి కోర్టు చుట్టూ తిరుక్కుంటావు, తిరుక్కో. నా బిడ్డ నా దగ్గరే ఉంటావు. పూర్తి హక్కు ఉంది. ఆమె నిన్ను కలవనియడం లేదంటే అది ఆమె ఇష్టం. అందులో మేమేం చేస్తాం? మేడం, ఒక్కసారి మేడం. మై లార్డ్, మై క్లయింట్ అనుకుంటున్నారు. మేడం, నా భార్య నా మీద అబద్ధపు కేసులు పెట్టింది మేడం.
నా జీవితం నాశనం చేసింది. అయితే ఏంటి? ఆమె నీ భార్య కదా, కొన్ని అబద్ధపు కేసులు పెడితే తప్పేమిటి? మేడం, ఇలా భార్యలు తమ భర్తలపై అబద్ధపు కేసులు పెట్టడం వల్ల ఎంతో మంది భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేడం. మై లార్డ్, సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం మానసిక క్రూరత్వం కిందకు వస్తుంది ఇది. అందుకే మెక్లాడ్ రోజు రోజుకి డిప్రెషన్ లోకి పోతున్నాడు మై లార్డ్. ఓహో, ఇప్పుడు కొత్త డ్రామా కూడా మొదలు పెట్టారా? ఇది డ్రామా కాదు, మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. కోర్టు ఎప్పుడు చట్టం పరిధిలోనే ఉంటుంది. ఇతనికి ఏ డిప్రెషన్ లేదు, అంతే నాటకం. అదే నువ్వు వెళ్ళిచావు, నువ్వెందుకు ప్రకటిస్తున్నావు? నిజమే. మై లార్డ్, దయచేసి న్యాయం చేయండి. ఈ కోర్టు ఒక డిసిజన్ తీసుకుంటుంది. అతుల్ తమ భార్యకు మరియు బిడ్డకు నెలకు 80,000 రూపాయలు మెయింటెనెన్స్ కట్టాల్సిందే. అది వైరల్ ప్రాబ్లం కానుంటుంది. ఓ నువ్వా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నాకు తెలిసి నువ్వు ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటావు అనుకున్నా. ఆ వార్త కోసం ఇంకా ఎదురు చూస్తున్నాను. నేను చనిపోతే నీకు వచ్చే లాభం ఏంటి? వస్తది కదా మరి లాభం. నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి మొత్తం నా కూతురికి కదా వస్తది. భర్త ఆస్తులపై భార్యకు కదా ఉంటది హక్కు. అదంతా జరగని పనిలే, కానీ నువ్వు ఫస్ట్ నిఖితాకి ఫోన్ ఇవ్వు. నిఖిత, నిఖిత, ఇందా అతుల్ అంట నీతో మాట్లాడతాడు. హలో. ఈ గొడవలు కేసులు మన వల్ల కావు. నీకేం కావాలో చెప్పు, నన్ను ఈ నరకం నుంచి విముక్తి చేయి. అప్పుడెప్పుడో 1 కోటి అడిగినట్టు గుర్తు, అదే ఇప్పుడు అటెంప్ట్ చేసి 3 కోట్లు. ఏంటి? 3 కోట్ల? అంత డబ్బు అయితే నేను ఇవ్వలేను. సరే ఇవ్వుకా. హలో హలో, చెప్పు. ఒక్కసారి నా కొడుకుతో మాట్లాడిపిస్తావా? నీతో నీ కొడుకుతో మాట్లాడిపించాలంటే 16 లక్షలు కావాలి. ఇస్తావా చెప్పు, మాట్లాడిపిస్తాను. సరే అయితే. అతుల్, ఆడ పనికి రాకపోయి ఏదో ఆడ కోసం ఇంకోసారి అడుగు నాకు. నీ పనులు చేస్తా. నేను అతుల్ సుభాష్. నేను నేరస్తుడిని కాదు. నా భార్య నాపై మరియు నా ఫ్యామిలీపై 9 తప్పుడు కేసులు వేసింది. నేను మా ఇంటికి పెద్ద కొడుకును. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పదవిలో పనిచేస్తుంటాను. నాకు ఒక కొడుకు ఉన్నాడు, కానీ వాడి ముఖం నేను మర్చిపోయాను. నిఖిత నా కొడుకుని 6 నెలలకే నా నుండి దూరం చేసింది. చివరికి నా ఆస్తిని, గౌరవాన్ని, చివరికి నా బిడ్డను కూడా లాగేసుకున్నారు వాళ్ళు. ఆఖరికి నాది ఒకటే ఒక కోరిక, నేను చనిపోయాక నాకు న్యాయం దొరకకపోతే నా అస్థికులను గంగలో కలపకండి, కోర్టు బయట డ్రైనేజ్లో పడేయండి. మీ ముందు నేను 24 పేజీలు సూసైడ్ నోట్ మరియు 81 నిమిషాల వీడియోని మీ ముందు నేను విడిచిపెట్టి వెళ్తున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ నిఖిత సింగానియా గారు, ఆమె భర్త అతుల్ సుభాష్ గారు. ఇదంతా నిజమైన ఆరోపణలు మాత్రమే. నా క్లయింట్ భర్త స్వయంగా తీసుకున్న కేవలం నిర్ణయం ఇది. దీనికి ఆమె కారణం కాదు మై లార్డ్. అబ్జెక్షన్ మై లార్డ్, నా దగ్గర ప్రూఫ్స్ నేను మాట్లాడుతున్నాను. అందుకే నేను అతుల్ తల్లి గారిని విట్నెస్ గా పిలవడానికి కోరుతున్నాను. అతుల్ తల్లి గారు,
అతుల్ తల్లి గారు, మీ కోడలు నిఖిత మీ కొడుకుతో ఎలా ప్రవర్తించేది? నా కొడుకు ఏ తప్పు చేయలేదు సార్. వాడు డబ్బు కోసం కాదు, వాడి బిడ్డ కోసం పోరాడాడు. వాడికి ఓపిక సరిపోక చివరికి వాడు ఆత్మహత్యకి గురి అయ్యాడు. నిఖిత మా అందరి జీవితాలు నాశనం చేసింది. ఆమె వాడిని మనిషిలా చూడలేదు, ఎప్పుడూ డబ్బుతో బాధ పెట్టేది. చివరికి వాడు ఒంటరిగా కృంగిపోయాడు. ధన్యవాదాలు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇక మహిళ అతి ముఖ్యమైన పేజీల ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ మరియు 81 నిమిషాల గల వీడియో సాక్ష్యాలు మై లార్డ్. ఇప్పుడు ఏఐ జనరేషన్ లో ఇవన్నీ వీడియోలు తయారు చేయడంలో ఒక్క నిమిషం కూడా తగలదు మై లార్డ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ రోజు అతుల్ సుభాష్ గారు చనిపోయారో ఆ రోజే ఆ వీడియో రికార్డ్ చేసిందిగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మరియు శిల్పా గారు, ఏఐ ఎడిటింగ్ అయినా ఇట్ టేక్స్ టూ మచ్ టైం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదంతా నా క్లయింట్ మీద పెద్ద నింద వేయడానికి చేస్తున్నారు. ఆ 24 పేజీలు ఇంకెవరో కూడా రాయగలరు కదా మై లార్డ్. సో మిస్టర్ భరత్ గారు మీరు అనాలనుకుంటున్నారా? ఎస్ మై లార్డ్, నేను నిఖిత గారిని విట్నెస్ బాక్స్ లో పిలవడానికి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నిఖిత గారు, మీరు అతుల్ మరణించిన తర్వాత మీరు మరియు మీ కుటుంబ సభ్యులందరూ మాయమయ్యారు. చివరికి మిమ్మల్ని ఒక గురు గ్రామంలో ఒక పీజీలో పట్టుకున్నారు. అంత పెద్ద చదువుకున్న మీరు అలా పరారీలో ఉండాల్సిన అవసరం వచ్చింది. నేను పరారీలోకి వెళ్ళలేదు, నా ప్రాణ భయంతోనే నేను అక్కడి వరకు వెళ్ళాను. ప్రాణ భయమా? అతుల్ అప్పటికి మరణించాడు కదా. సరే, మీరు గురుగ్రామం ఎలా వెళ్ళారు? అక్కడ ఒక పీజీలో ఎందుకు దాచుకున్నారు? మరియు మీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? నేను మా బంధువుల సలహాతోనే అక్కడి వరకు వెళ్ళాను. బంధువుల సలహా కాదు, మీరు పోలీసు నుండి తప్పించుకుందామని ఒక పక్కా ప్లాన్ తో వెళ్ళారు. కానీ మీరు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల పోలీసులు మిమ్మల్ని ట్రాక్ చేయగలిగారు, అవును కదా? సరే, ఇక మై లార్డ్, నేను నిఖిత తల్లి గారిని విట్నెస్ బాక్స్ లో పిలవడానికి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నిఖిత తల్లి గారు, మీ అమ్మాయి గురుగ్రామంలో ఉంటే మీరు మరియు కొడుకు ప్రయాణాలు వేరే చోట ఎందుకు ఉన్నారు? మీరు కూడా చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల పోలీసులు మిమ్మల్ని ట్రాక్ చేయగలిగారు. తప్పు చేయండి, మీరు అలా ప్లాన్ మార్చుకుంటూ ఎందుకు దాక్కుంటున్నారు? మేమేం తప్పు చేయలేదు సార్. మా మీద అందరూ తప్పుడు కేసులు పెట్టారు, అందుకే మేము భయపడ్డాం. తప్పుడు కేసులా? సరే, అతను చనిపోయే ముందు ఇన్ని ప్రూఫ్స్ మాకు ఇచ్చాడు. ఇవన్నీ మీ వేధింపుల గురించి బాగా స్పష్టంగా చెప్తున్నాయి. సరే, మీరు ముందు అతని నుంచి 9 లక్షలు, 5 లక్షలు, తర్వాత 3 లక్షలు అడిగి లాస్ట్ కి 1 crore రూపీస్ సెటిల్మెంట్ డిమాండ్ చేశారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 16 లక్షలు మాత్రమే అడిగాం, తగిన విషయాలు నాకు తెలీదు. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మై లార్డ్, ఇక్కడ నేను ఒక వ్యక్తి మనానికి న్యాయం అడడానికి రాలేదు. ఇక్కడ నేను చనిపోయిన ఒక నమ్మకానికి న్యాయం అడడానికి వచ్చాను. అతుల్ సుభాష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ మై లార్డ్, ఇది ఒక ఆత్మహత్య కాదు, ఇది వ్యవస్థ చేసిన హత్య. న్యాయవాది గారు, మీరు వ్యవస్థపై నిందించలేరు. కోర్టు ఎప్పుడు చట్టం ప్రకారమే నడుస్తుంది. నిజమే మై లార్డ్, కానీ ఆ చట్టమే అతన్ని ఊపిరాడకుండా చేసింది. తన సొంత బిడ్డను చూసుకోవడానికి అనుమతి ఏంటండి? తన బాధను ఎవరికి చెప్పుకోవాలి మై లార్డ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ పెట్టిన కేసులు చట్టబద్ధమైన దౌర్య వేధింపులు గృహహింస జరిగినప్పుడు ఏ మహిళ అయినా కోర్టులను ఆశ్రయిస్తుంది. విచారణ జరుగుతున్నప్పుడు దాన్ని వేధింపు అనడం చట్టానికి అవమానించడమే. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆరోపణలన్నీ నిర్ధారణమైనవని కోర్టుతోనే తేలింది. సరే, మరియు సెక్షన్ 498 ఒక రక్షణ కవచంగా కాకుండా ఒక ఆయుధంగా వాడి ఒక విద్యావంతుడైన వ్యక్తిని వేధించారు. జాన్పూర్ కోర్టులో ₹1,00,000 లంచం అడిగారు. న్యాయం దేవాలయంలోనే అవినీతి రాజ్యం ఎత్తుంటే ఒక సామాన్యుడు ఏం చేయాలి మై లార్డ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇవన్నీ కట్టుకథలు మాత్రమే. నా క్లయింట్ కట్టుకథలా? చెప్పండి. భర్త ఆస్తి భార్యకి హక్కు ఉంటుంది. విడాకుల సమయంలో భరణం అడగడం నేరం కాదు. ఇంత మాత్రానికి అతను ఇలాంటి నిర్ణయం చేసుకుంటే నా క్లయింట్ ఏం చేయగలదు? నా క్లయింట్ మాత్రం బహిర్గతం చేయకండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మానసిక బలహీన కాదు, అది క్రూరత్వం. అతుల్ అత్తగారు కోర్టునే అన్నారు, నువ్వు ఇంకా చావలేదా అని. సరే, అతుల్ చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వీళ్ళు ఎదురు చూశారు. అతుల్ నోట్లోనే రాశాడు, ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అని. కానీ విచారణ తేలేలోపు మనిషి ప్రాణాలు పోతున్నాయి మై లార్డ్. న్యాయవాది గారు, మేము ఎప్పుడు చట్టం పరిధిలో ఉండే నిర్ణయాలు తీసుకోగలం. అందుకే అంటున్నాను మై లార్డ్, మన చట్టాలు ఎప్పుడు జెండర్ పరంగా పక్షపాతంగా చేయకూడదు. ఒక స్త్రీకి అన్యాయం జరిగితే అది క్రిమినల్ కేసు అవుతుంది, కానీ అదే ఒక పురుషుడు జరిగితే అది సివిల్ మ్యాటర్ గా ఎందుకు మారుతుంది? అతను చివరి కోరిక ఒకటే, తన
వేధించిన వారికి శిక్ష పడే వరకు తన అస్థికలను విసర్జించవద్దని చెప్పాడు. కానీ తన ఒక కొడుకుగా తన తల్లిదండ్రులను జరుగుతున్న అవమానాన్ని భరించలేక తనువు చాలించాడు. ఇలాంటి అతుల్ ఇంకొకరు ఉండకూడదంటే తప్పుడు కేసులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండాలి. అప్పుడే అతుల్ జస్టిస్ ఇస్ డ్యూ అన్న అతుల్ ఆత్మకు శాంతి కలుగుతుంది. మై లార్డ్. ఆర్డర్ ఆర్డర్. ఈ ఉభయ వాదనలు విన్న తర్వాత అతుల్ సుభాష్ సమర్పించిన 24 పేజీల సూసైడ్ నోట్ మరియు 81 నిమిషాల వీడియో ప్రూఫ్ కోర్టు అందరిలో తీసుకుంటుంది. మరియు చట్టం ఎవరికి ఆయుధం కాదు, చట్టం అందరికీ సమానమే. ఈ కేసులో మరింత లోతైన ప్రూఫ్లు కావాలని నా భావన. ఈ కేసు మళ్ళీ నెక్స్ట్ హైరింగ్ 20 నవంబర్ 2026కి జరుగుతుంది. ఈవేళ వచ్చిన అందరూ ఆ వేళ రావాల్సింది అని నేను కోరుకుంటున్నాను. ఇలా జరిగింది వాడితో. ఇంత అన్యాయం జరిగింది అసలుతో. ఇది మాత్రం తప్పు కదా కవిత. అవును కుంజల, కానీ మనం ఏమీ చేయలేం. వాడికి సపోర్ట్ చేయడం తప్ప. ఇంకా నీకు ఒక విషయం తెలుసా, వాడికి ఇంకా న్యాయం దొరకలేదు. అవునా? నిఖిత మరి వాళ్ళ ఫ్యామిలీని జైల్లో కూడా వేశారు, కానీ వాళ్ళకి మళ్ళీ బెయిల్ దొరికింది. అవునా? మరి ఈ సంవత్సరం నవంబర్ 11న వాడికి హియరింగ్ ఉంటుంది. కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంత మంచిది కదా, ఆ వేళ ఆ జడ్జ్ సెలవు పెట్టాడు. మరి నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు? అది వచ్చే సంవత్సరం 20 నవంబర్. ఇంత డేటా? కానీ మనం ఏమీ చేయలేం, వాడికి సపోర్ట్ చేయడం తప్ప. అది కూడా నిజమే. కనీసం నెక్స్ట్ హియరింగ్ అయినా వాడికి న్యాయం దొరకాలి. వాడు సుసైడ్ నోట్లో రాసినట్టు జస్టిస్ ఇస్ డ్యూ, అది డ్యూలోనే మిగిలిపోయింది. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వేదికకు రావాలి ప్లీజ్. నాటికలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు. హలో హలో ఈ యొక్క నాటికలో వీళ్ళందరూ చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు. మన ముందు మహేష్ శ్రీపూడి శ్రీరాములు ఆంధ్ర ఉన్నత పాఠశాల యొక్క పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ ఉట్ల అప్పారావు గారు మనకిప్పుడు ఆన్లైన్లో మనతో వీడియో కాల్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ. Ani asking.
ఈ పక్కన ఉన్నాడు ఎవరు? ఎవరు ఉన్నారు? హెడ్ మాస్టారు జగన్మోహన్ మాస్టారు పక్కన ఎవరు? నాయసారు టిటారేనా? హలో, మీ గ్యాదరింగ్కి నేను రాలేకపోయాను. మీ గెట్ టుగెదర్కి ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ రాలేకపోయాను. చాలా చాలా విచారంగా ఉంది. విచారిస్తున్నాను. అయితే అనారోగ్య కారణంగా నేను రాలేకపోయాను. అందుకు మరి ఇంకా ఏమీ అన్యదా భావించొద్దు. ఏది మిగతా స్టూడెంట్స్ అందరినీ చూపెట్టి ఒకసారి నాయన. అలా కెమెరా చూస్తూ మరి ఎవరి మొహాలు కనబడాలి? ఎవరే మాస్టర్ లేరా? ఎవరే మాస్టరు ఉన్నారా? అదిగో అక్కడ కనబడ్డారు. వీర్రాజు మాస్టరు, వీర్రాజు మాస్టర్ కనబడ్డారు. దుర్గారావు మాస్టరు, హలో, కనపడ్డారు కనపడ్డారు అందరూ కనపడ్డారు. సరేలే నాయన, నా మొహం అందరికి కనపడ్డది కదా. ఓకే, బాయ్. మరి చెప్పడానికి ఏమీ లేదు నాయన. అందరికీ శుభాకాంక్షలు. ఇంచుమించు 700 మంది వచ్చారంటున్నారు. అందులో స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతమందో అందరికీ కూడా శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఉంటాను. चांद मेरा दिल चांदनी हो तुम, चांद से है तुम चांदनी कहाँ लौट के आना है, यही तुमको जा रहे हो तुम, जाओ मेरी जान। वैसे तो हर कदम मिलेंगे लोग शर्म, मिलेगा सच्चा प्यार मुश्किल से। ओ दिल की दोस्ती नहीं कोई, दिल से दिल है मिलता यार मुश्किल से। यही तो है शर्म प्यार का ठिकाना। मैं हूँ मैं हूँ मैं हूँ चांद मेरा दिल
चांद से दूर चांदनी कहाँ। थैंक यू, थैंक यू। ఇప్పుడు మన మహేష్ శ్రీ పొడి శ్రీరాములు ఆంధ్ర ప్రాథమిక పాఠశాల యొక్క ఉపాధ్యాయులైనటువంటి గౌరవనీయులు శ్రీ అరవ వీరభద్రరావు మేస్టర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అలానే అరవ భాస్కరరావు మేస్టర్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్. హలో. వీరభద్రరావు మేస్ గారిని మరియు భాస్కరరావు మేస్ గారిని సగౌరవంగా ఈ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అరవ భాస్కర్రావు మేస్టర్కి శాలువతో సన్మానిస్తున్నారు. అలానే ఇప్పుడు మన అరవ వీరభద్రరావు మేస్టర్ కూడా శాలువతో సన్మానిస్తారు దుర్గారావు గారు. పోరాడ నాగేశ్వరరావు గారు తన చేతితో ఒక చిన్న కానుక పోరాడ నాగేశ్వరరావు గారు ఈ యొక్క చిన్న కానుక అందజేస్తారు భాస్కరరావు మేస్ గారికి. అలానే వీరభద్ర మేస్టర్ గారుగా ఒక చిన్న కానుక అందజేస్తారు. అలానే మన దివాకర్ మేస్ గారిని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. ఒక మొమెంటోతో మన భాస్కర మేస్ గారికి సన్మానిస్తారు. మొమెంటోతో భాస్కర మేస్ గారికి సన్మానిస్తారు. చెప్పట్లండి భాస్కర మేస్ గారికి వస్తుంది. దివాకర్ మేస్ గారు మొమెంట్ ఆన్ చేస్తారు మన అరవ వీరభద్రరావు మేస్టర్కి. ఇప్పుడు వీరభద్ర మేస్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ యొక్క సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా. సభకు సభికులకు అందరికీ నా ఆశీర్వాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్షిప్తంగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సావధానంగా ఉంటే ఇప్పటికే చాలా సేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని మీరంతా తిలకిస్తున్నారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ పొట్టి శ్రీరాములు స్కూలు తాలూకా చరిత్ర అంటే మొట్టమొదటి చరిత్ర తెలుసుకోవాలంటే చాలా అవసరం. ఎందుకంటే ముందు తరాలకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కొంచెం తెలుసుకోవడం మంచిది. మన గురజాడ అప్పారావు గారు వాడుక భాషలో తన కవిత్వాన్ని రచించారు. అలాగే శ్రీశ్రీ వాళ్ళని కూడా ఈవేళ గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం.
మొట్టమొదట మన ఈ పాఠశాల చరిత్ర ఏంటంటే 1958లో శ్రీ బల్లెడ్డే గారి ప్రోత్సాహంతో, తర్వాత ఇక్కడ కొంతమంది పుర ప్రముఖులు మరియు ఎంతోమంది సహకారంతో, తర్వాత విష్ణు బెనర్జీ ఒక కార్మిక నేత, ఆయన నేతృత్వంలో ఈ 6 కట్టాల జాగా, 6 కట్టాలంటే 4800 చదరపడుగులు స్థలాన్ని సేకరించి ఎన్నో వ్యయ ప్రయత్నాలు కోర్చి ఈ స్థలాన్ని కొన్నారు. కొన్న తర్వాత 1958లో ప్రారంభించిన ఈ పాఠశాల పునాదులు వేసిన తర్వాత ఒక పెంకుల షెడ్డు ఒకటి 3 గదులతో ఒక పెంకుల షెడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1960లో ఈ పాఠశాల మొట్టమొదటిగా విద్యార్థులతో ప్రారంభం జరిగింది. ఆ విద్యార్థుల్లో మొట్టమొదటి ప్రవేశ అడ్మిషన్ రిజిస్టర్లో నా పేరు ఉంటుంది. మొట్టమొదటి విద్యార్థుల్లో మేము ఒకరు కాబట్టి ఆ విధంగా ఈ పాఠశాల ప్రారంభం జరిగిన తర్వాత క్రమక్రమేణా 1961లో ఈ ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ గదులు కొరత వలన చాలా ఇబ్బందులు లోనయిన తర్వాత ప్రభుత్వ సహకారంతో కొన్ని గదులు అంటే 2-3 గదులు ప్రారంభం చేసి పక్కాగా కట్టడం జరిగింది. ఆ తర్వాత 1961 తర్వాత ఈ స్కూల్ ప్రారంభం అయిన క్షణంలో మేమంతా పాఠశాలలో అభ్యసించాం. ఆ తర్వాత రాను పాఠశాలలో ఇక్కడ పేద విద్యార్థులు చేరడం జరిగింది. చేరిన తర్వాత విద్యార్థుల సంఖ్య చాలా ప్రబలంగా ఉండడం వలన గదుల కొరత ఏర్పడిన కారణంగా మరికొంతమంది సహకారంతో, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో 2-3 గదులు కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా 1966లో ఈ పాఠశాల 5-6 తరగతులకి ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు అలాగే స్తంభించిపోయిన తర్వాత స్తంభించిన స్థలంలో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఆమోదం 7-8 తరగతులు ప్రారంభమైన తర్వాత వెంటనే 1978లో ఈ 7-8 తరగతులు ప్రారంభించబడ్డాయి. తర్వాత ఒక సంవత్సరంలోనే 1978లో ఈ 1978-79లో ఈ 9-10 తరగతులు మన స్కూల్కి ఆమోదం పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది సహకరించి డొనేషన్లు ఎంతోమంది ఊర్లు తిరిగి సంపాదించడం జరిగింది. ఈ డొనేషన్తో తర్వాత ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత విద్యార్థుల సంఖ్య కనీసం 600 మంది వరకు ఉండేవారు. 600 మంది విద్యార్థులు ఉండేవారు. కానీ గదుల కొరత
చాలా ఉండేది. అయినా ఆ వరండాల్లో తర్వాత కిటికీల దగ్గర కూర్చొని విద్యార్థులు విద్యను అభ్యసించేవారు. ఉపాధ్యాయులు కూడా చాలా నిష్ఠతో పనిచేసి వారిని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశారు. ఇది సంక్షిప్తంగా నేను చెప్పదలసింది. ఇంకా ఎక్కువగా చెప్తే ఇక్కడ విసుగు పడుతుంది. అందుగురించే ఇంతతో ముగిస్తున్నాను. తర్వాత మరి అందరికీ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన భాస్కర మాస్ గారిని 2 మాటలు కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. పాఠశాల తాలూకా పూర్వాపరాల గురించి నేను చెప్పనక్కర్లేదు. ఇంతకుముందు ఉపాధ్యాయులు అందరూ మొత్తం వివరాలన్నీ చెప్పారు. కాకపోతే 2 మాటలు చెప్పమన్నారు కాబట్టి ఈ కార్యక్రమం గురించి నేను చెప్తాను. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అభివ్యక్తి అనే గొడుగు కింద మనం కలుసుకున్నాం. మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సంస్కృతి అనే గొడుగు కిందకు వచ్చాము. అప్పటికి ఇప్పటికీ తేడా మీకు బాగా కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు ఏంటంటే పాఠశాల ఆవరణలోనే జరుపుకున్నాం. కాకపోతే 1 సంవత్సరంలోనే ఎంత ఎదిగిపోయారు మన తెలుగు స్టూడెంట్స్. ఇంత విస్తృతంగా ఏర్పాటు చేశారు. మున్ముందు కాకపోతే గత కార్యక్రమాలకి ఈ కార్యక్రమాలకి తేడా ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ రకరకాల స్లైడ్లు ఇవన్నీ చూపించారు. చాలా చక్కగా ఉంది. కార్యక్రమంలో కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డ్రామా అనగా తర్వాత నృత్యం అనగా ఇటువంటివి చక్కగా నిర్వహించారు. కాకపోతే ఏవో కొన్ని పొరపాట్లు ఉంటాయి. అవి ముందు వాళ్ళు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. లేకపోతే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానంతో మనకి ఇంత చక్కగా చూపించారు. మరి కొన్నాళ్ళకి నేను అనుకుంటున్నాను ఏ ఆధ్వర్యంలో ఏ తాలూకా సపోర్ట్తో మేమందరం పోయిన తర్వాత కూడా మమ్మల్ని మీతో మీరు మాట్లాడగలం. ఆ స్థాయికి మన పాఠశాల విద్యార్థులు ఎదగాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరోసారి భాస్కర మ్యాథ్స్ గారికి మరియు వీరభద్ర మ్యాథ్స్ గారికి చిన్న కష్టం నేను ఇస్తాను. కష్టం అంటే ఏంటి కాదు, ఒక చిన్న లక్కీ డ్రా తీయమని కోరుకుంటున్నాను. ఒక డ్రా చూద్దాం. అదృష్టం ఎవరికి రాసి పెట్టుందో మాస్టర్ గారు అనౌన్స్ చేస్తారు. నాకు తెలుసు మీ గుండె యొక్క శబ్దం పెరుగుతుందని. పేరు ఆసిఫు ప్రసాదరావు. 1992 బ్యాచ్. ఆసిఫు ప్రసాదరావు నెక్స్ట్ చీటీ కాకర్ల నవీన్. 2010 బ్యాచ్ నంబర్ 2010 కాకర్ల నవీన్ ఉన్నారా? కాకర్ల నవీన్ 2010 బ్యాచ్ ఉన్నారా? భాస్కర్ రమేష్ గారు అందజేస్తారు. అరే
దగ్గరలో కాకర నవీన్ లేరా? కాకర నవీన్. వన్ మోర్ లక్కీ డ్రా. మరొకటి కాకర నవీన్ లేరు. బ్యాచ్ నెంబర్ 2006 బల్ల ప్రతిమ బాసిన ప్రతిమ బ్యాచ్ నెంబర్ 2006. కమాన్ చప్పట్ల కమాన్. 2006 బాసిన ప్రతిమ లక్కీ డ్రా విన్నర్. ప్రతిమ గారు వచ్చేంత టైంలో ఒక చిన్న సన్మానం చేయాలి. మనకి చాలా సమయం తీసుకొని కోరాడ నాగేశ్వరరావు గారు వచ్చారు. కోరాడ నాగేశ్వరరావు గారికి ఒక చిన్న కండువతో సన్మానించాలని కోరుకుంటున్నాను. ముప్పన లలిత ప్రసాద్ గారు వేగంగా రావాలి. ముప్పన లలిత ప్రసాద్. సుబ్రహ్మణ్యం గారు లేరా? ఓకే. బాసిన నాగేశ్వరరావు గారు ప్లీజ్. బాసిన నాగేశ్వరరావు గారు వేగంగా రావాలి. ప్రతిమకు ఒక చిన్న ప్రైజ్ అందజేస్తారు. 60 వీరభద్రం వ్యాస్ గారు. లక్కీ డ్రా ప్రైజ్ అందజేస్తారు బాసిన ప్రతిమకు వీరభద్రం వ్యాస్ గారు. చప్పట్లండి. లక్కీ డ్రా ప్రైజ్. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారికి కండువతో సన్మానిస్తారు బాసిన నాగేశ్వరరావు గారు. చెప్పట్లండి. అలానే బొకేతో సన్మానిస్తారు బాసిన నాగేశ్వరరావు గారు. ఓకే చెప్పట్లు. ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళ సభ్యులకి నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ కమింగ్ ఇయర్ని చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫోటో అండి అందరం కలిసి సార్ ప్లీజ్. ఒక ఫోటో అందరు రండి. నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారా? నాగేశ్వరరావు గారు బాస్ నాగేశ్వరరావు గారు Thank you. Sanjana, get ready for dance. Sorry, Anjana dance performance. Get ready. Geetanjali గారి నృత్య ప్రదర్శన. Geetanjali dance performance. Ready? Come on. Here we go. Vishal. Tuna
कैसे कोई हट गया मन से निपट अनजाना वो नील अंग सा रूप रंग लंग समाधि प्रेम भंग रंग अंग फिर मन डंग और रंग अंग और मुरली की धुन सुन राधिके मुरली की धुन सुन राधिके मुरली की धुन सुन राधिके तुमसे तुमको पाना तन मन तुम से मन को जाना उलझन जिया रे गाना चुप के हरे मंगू सुन डोरी टूटे ना 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 बाबू मेरे जो संग तेरे देखे नहीं तो सब रंग तेरे ठीक ना छूटे ना మన మ్యూజిక్ ఎవరుందా? అబ్బా కడుపు నిండిపోయింది అన్నారు. ఎవరి గురించి మాట్లాడదాం? రెడ్డి గారు ఇన్ లైఫ్ స్పైస్ ఉండవు. శేఖర్ సార్ అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికేట్ వద్దులే. ఆడికి వద్దమ్మా, మన ముచ్చటే చెప్పుకుందాం. బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిగ్గు షీరగట్టుకొని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖదాగక చక్కరొచ్చెరో చిరునమ్మా చిక్క లెక్క దుంకుతుంటరో ఆ సందమావ చుక్కి చారి చిక్కుకుందరో నా వెలుగు మావ రాములో రాములా నన్ను చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్ను చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్ను చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో. హలో హలో సప్పటి శ్రీనివాస్ గారు, చేతన అలంకార గారు, యుద్ధం జస్వంత్ గారు, గానాల గీతిక గారు మరియు పిల్లి అఖిల్. సప్పటి శ్రీనివాస్, చేతన అలంకార, యుద్ధం జశ్వంత్, గానాల గీతిక మరియు పిల్లి అఖిల్ వీళ్ళు మాకు వేదికకి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు సునైనా యొక్క నృత్య ప్రదర్శన మన ముందు రాబోతుంది. సునైనా రెడీ 1 2 3 here we go. अरे वो वाला गाड़ी खड़ा है ना वहाँ पर. రెడీ యా ముందు వెయిట్
చాలా చక్కగా పర్ఫార్మెన్స్ అండి.